ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి క్యాండిల్ అంటే ఏంటో తెలియాలి. మార్కెట్లో ప్రైస్ ఎలా మూవ్ అవుతుంది అని చూపించే ఒక స్మాల్ బాక్స్ని మనం క్యాండిల్ అని అయితే అంటాం. మళ్ళీ ఈ క్యాండిల్లో 4 ఇంపార్టెంట్ థింగ్స్ అనేది అయితే ఉంది. 4 ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంటాయి. ఆ 4 ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటంటే ఫస్ట్ పాయింట్ వచ్చేసరికి ఓపెనింగ్, దీన్ని మనం స్టార్టింగ్ ప్రైస్ అంటాం. సెకండ్ పాయింట్ వచ్చేసరికి క్లోజింగ్, దీన్ని మనం ఎండింగ్ ప్రైస్ అంటాం. థర్డ్ పాయింట్ వచ్చేసరికి హైయెస్ట్, దీన్ని మనం హైయెస్ట్ ప్రైస్ అనే అంటాం. ఫోర్త్ పాయింట్ వచ్చేసరికి లో, దీన్ని మనం లోయెస్ట్ ప్రైస్ అంటాం. ఓపెనింగ్, క్లోజ్, హై, లో. ఈ ఓపెనింగ్ ఆర్ ఎండింగ్ అనేది కనపడుతున్న ఈ స్క్వేర్ బాక్స్, ఈ బాక్స్ ని మనం బాడీ కింద రిప్రజెంట్ చేస్తాం. బాడీ కింద నుంచి ఒకవేళ అది గ్రీన్ క్యాండిల్ అయితే కింద దాని ఓపెనింగ్ పాయింట్ ఉండిద్ది, పైన దాని క్లోజింగ్ పాయింట్ ఉండిద్ది. అదే ఒకవేళ అది రెడ్ క్యాండిల్ అయితే పైన దాని ఓపెనింగ్ పాయింట్ ఉండిద్ది, కింద దాని ఎండింగ్ పాయింట్ ఉండిద్ది. ఇంకొకటి, ఈ క్యాండిల్ ఏదైతే ఉందో, ఈ బాడీ ఏదైతే ఉందో, ఈ బాడీకి పైన కింద విక్స్ ఉంటే ఈ విక్కి, ఈ కనపడుతున్న దాన్ని విక్ అనేది అయితే అంటాం. ఈ విక్లో పైన ఎడ్జ్ పాయింట్ని దాన్ని హైయెస్ట్ పాయింట్ అంటాం, కిందున్న ఎడ్జ్ని దాన్ని లోయెస్ట్ పాయింట్ అంటాం. ఈ హైయెస్ట్ లోయెస్ట్ పాయింట్లు ఏం చేస్తాయంటే ఆ 1 మినిట్ క్యాండిల్లో ఆ క్యాండిల్ ఎంత ఎత్తుకెళ్ళింది, ఎంత హైయెస్ట్ ప్రైస్కి వెళ్ళింది, ఎంత లోయెస్ట్ ప్రైస్కి వెళ్ళింది అని చెప్పి ఈ హైయెస్ట్ని అండ్ లోయెస్ట్ పాయింట్ని బేస్ చేసుకొని మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఇంకొక ముఖ్యమైన పార్ట్ గురించి కూడా మాట్లాడుతున్నాం. ఈ పార్ట్ ఏంటి అంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్గా నువ్వు ఒక గ్రీన్ క్యాండిల్ని తీసుకున్నాం అనుకున్నాం. ఈ గ్రీన్ క్యాండిల్లో ఈ స్క్వేర్ అయితే ఉందో ఈ స్క్వేర్ని మనం బాడీ అంటాం, అండ్ ఈ పైన ఉండే షాడోస్ని మనం విక్ అనేది అయితే అంటాం అని మనకి బాగా తెలుసు. కాకపోతే ఇప్పుడు ఈ విక్ ఏంటో అనేది మీకు క్లారిటీ ఇస్తుంది చూడండి.